మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తికి నిరాశ ఎదురైంది. ఉద్యోగానికి లీవ్ పెట్టి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వ్యక్తికి అధికారులు షాక్ ఇచ్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండలం కోరుకొండపల్లికి చెందిన మేడి రమేష్ తన ఓటు వినియోగం కోసం కేసముద్రం మండలం కేంద్రంలోని జూనియర్ కళాశాలకు వచ్చాడు. పోలింగ్ బూత్ లోకి వెళ్లగానే పోలింగ్ అధికారులు తన దగ్గర ఉన్న ఓటర్ కార్డును అడిగారు. మీ ఓటును పోస్టల్ బ్యాలెట్ రూపంలో వినియోగించుకున్నారని ఎన్నికల సిబ్బంది సమాధానం ఇవ్వడంతో కంగుతిన్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేసుకున్న వ్యక్తి పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎలా వినియోగించుకుంటాడని బాధితుడు అధికారులను ప్రశ్నించాడు. మేడి రమేష్, మాది కోరుకొండపల్లి. నా ఓటు హక్కు వినియోగించడానికి వచ్చాను. ఆల్రెడీ నేను ప్రభుత్వ ఉద్యోగం కాదు, అయినా నాది ప్రభుత్వ ఉద్యోగి అని పోస్టల్ బ్యాలెట్లో నేమ్ వచ్చింది. నా ఓటు నేను ఎలాగైనా వేయాలి, దీనికి అధికారులు కృషి చేయాలని కోరుతున్నాను. పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సిబ్బంది సమాధానం చెప్పడంతో రమేష్ నిరాశతో వెనుతిరిగాడు. రాజ్యాంగం తనకు కల్పించిన ఓటు హక్కును వేరే వాళ్లు వినియోగించుకోవడం దారుణమని అన్నాడు. ఈ విషయంపై ఆర్టీఓ కలెక్టర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని బాధితుడు వెనుతిరిగి వెళ్లిపోయాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.